నాన్నగారు ఉద్దేశం మంచిదే కానీ ఇప్పుడు విద్యార్థి ఉద్యమాలు కనిపించడం లేదు, యువజన ఉద్యమాలు కనిపించడం లేదు. ఇలాంటప్పుడు నిజంగా కమ్యూనిస్ట్ పార్టీకి అంత వచ్చే అవకాశం ఉందా? మీరందరూ తప్పుకొని వాళ్ళందరికీ దారి ఇచ్చేంత పరిస్థితులు కనిపిస్తున్నాయా? అని మీరు చెప్పేది ఒక ఫ్యాక్టు. నేను 1970 నుంచి డైరెక్టర్గా ఉన్నాను. యూత్ స్టూడెంట్స్ బాగా ఫ్లో వచ్చేది. ఎక్కడ చూసినా యూత్ బాగా వచ్చేది. తర్వాత లీడర్షిప్లో కూడా మీరు రావాలని కోరుకునేటువంటి వాళ్ళు కూర్చుండేవాళ్ళు. అట్లా వచ్చామట వాస్తవం. అంటే అప్పుడేంటి, అప్పుడున్న సామాజిక, రాజకీయ, ఆర్థిక పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని మూమెంట్స్ వచ్చాయి. ఆ తర్వాత అనేక మార్పులు వచ్చాయి. రాజకీయాల మార్పులు వచ్చాయి, ఆర్థిక వ్యవస్థ మార్పులు వచ్చాయి, న్యూ ఎకనామిక్ పాలసీస్ వచ్చింది, సోషల్ డెవలప్మెంట్స్ వచ్చాయి, క్యాస్ట్లో సమస్యలు వచ్చాయి. ఇవన్నీ అనేక రకాల మార్పులు వచ్చాయి. 1917 నుంచి ఇప్పుడు చూస్తే అనేక మార్పులు వచ్చాయి. ఆ మార్పులకు అనుగుణంగా పార్టీ కూడా మెలకపోతే సాధ్యం కాదు. ఇప్పుడేమైంది, ఈ ప్రాంతీయ పార్టీలు, తర్వాత కుల పార్టీలు, మత పార్టీలు వచ్చిన తర్వాత ఒకప్పుడు మేము కూడా ఈ కులాలు మతాలకు వ్యతిరేకంగా ఉండేవాళ్ళం. కానీ కులాలకు మతాలకు వ్యతిరేకంగా ఉండేది మాత్రం ఉపయోగం ఉండదు. కులతత్వం ఉండకూడదు. మీ కులాన్ని మీరు ప్రేమించుకోవచ్చు, మీ మతాన్ని మీరు ప్రేమించుకోవచ్చు, కానీ కులతత్వం మతత్వం ఉండకూడదు. నా కులమే ఉండాలి, నా మతం ఉండాలి. ఆ విషయంలో కొద్దిగా ఫ్లెక్సిబిలిటీస్ చేసాం. ఇప్పుడేమైంది, కాలేజీల్లో యూనియన్ ఎలక్షన్స్ లేకుండా చేశారు. అప్పుడు ఈ కాలేజీ యూనియన్ ఎలక్షన్స్ ఉంటే దాని నుంచి లీడర్స్ వచ్చేవాళ్ళు, వివిధ పార్టీలోకి పోయేవాళ్ళు. సిపిఐ కాదు, కాంగ్రెస్ పార్టీ అనేక మంది పోయేవాళ్ళు. అట్లా ఉద్యమాల నుంచి వచ్చి రాజకీయాలకు పోయిన వాళ్ళు వల్ల ఇది కొంచెం డీసెన్సీ కనిపిస్తుంది. ఇప్పుడేమైంది, డబ్బులు ఉన్నవాడు రాజకీయాలకు వచ్చేవచ్చు. అందరూ ఎకనామిక్ పాలసీ వచ్చిన తర్వాత, డబ్బులు సంపాదించి మొదలుపెట్టిన తర్వాత, ఈ ప్రైవేటైజేషన్ పెరిగిన తర్వాత, విద్యాలయాల్లో మొదలుకొని ఇండస్ట్రీస్ దాకా మొత్తం ప్రైవేటైజేషన్ వచ్చినాక డబ్బులు ఉండేవాడికి రాజ్యం అయిపోయింది. ఇప్పుడు రాజకీయ పార్టీలు కూడా వాళ్ళు డబ్బులు ఇచ్చి సీట్ తీసుకొని వాళ్ళు డబ్బులు ఇచ్చి గెలుస్తున్నారు. అంటే పెట్టుబడి పెట్టి మళ్ళీ దాన్ని వ్యాపారం మార్చుకుంటున్నాడు. ఇదైతే మన యూత్లో కూడా ఏంటి, మనం కూడా ఇట్లాంటి పని చేస్తే పైకి రావచ్చేమో, లేదంటే వ్యాపారం ఇట్లా అడదాలు తొక్కచ్చేమో, రాజకీయాలు కూడా అడదాలు తొక్కడానికి ఉపయోగపడేటువంటి డబ్బులు సంపాదించుకొని రావచ్చు అని ఒక ట్రెండ్ మారిపోయింది. ఆ ట్రెండ్ మార్పులో మా పైన ఆకర్షణ కన్నా ఇతర బూర్జువా పార్టీల పైన ఆకర్షణ పెరిగింది. అందులో ప్రాంతీయ పార్టీ ఇంకోటి జాతీయ పార్టీలకి వచ్చిన ఇబ్బంది. టీడీపీ రాకముందుగా కాంగ్రెస్ పార్టీ వర్సెస్ కమ్యూనిస్ట్ ఉండేది. జాతీయ స్థాయిలో కూడా 1967 వరకు కమ్యూనిస్ట్ వర్సెస్ కాంగ్రెస్ పార్టీ దేశం మొత్తం మీద. 64లో పార్టీ చీలిపోయిన తర్వాత 67కి వచ్చేకాడికి కమ్యూనిస్టులు చీలిపోయారని చెప్పేసి పేరుతోటి కమ్యూనిస్ట్ మీద ఒక విశ్వాసం పోయింది. ఓకే, అందుకే కాంగ్రెస్ మీద వ్యతిరేకత బాగా పెరిగింది. దాని ఫలితం 8 రాష్ట్రాలలో కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది, ప్రాంతీయ పార్టీ వచ్చాయి అధికారంలోకి.